నిన్న 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ జరిగినాయి. ఇటు ఆంధ్ర విషయానికి వస్తే అసెంబ్లీ అండ్ లోక్సభ స్థానాలకు రెండింటికి కూడా ఎలక్షన్స్ జరిగినాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే 17 లోక్సభ స్థానాలకు ఎలక్షన్స్ జరిగినప్పటికీ ఒక పాత బస్తీ మాత్రమే, అంటే హైదరాబాద్ మాత్రమే ఒక చర్చనీయాంశంగా నిలిచింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో పోలింగ్ పర్సంటేజ్ అనేది 46.8గా నమోదైంది. ఇది ఆల్ టైమ్ తక్కువ పోలింగ్ రికార్డ్ హైదరాబాద్లోనే నమోదైంది. ఈ పోలింగ్ అనేది హైదరాబాద్ ఇంత తక్కువ నమోదవ్వడం అనేది అసదుద్దీన్ ఓవైసీకి మైనస్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ హైదరాబాద్లోనే ఎక్కువ పోలింగ్ పర్సంటేజ్ అనేది హిందువులు ఎక్కువగా నివసించే గోషామాల్ కార్వాన్ ప్రాంతంలో హిందువులు ఎక్కువగా నివసిస్తారు. ఈ ప్రాంతాల్లో పోలింగ్ పర్సంటేజ్ అనేది 51, 52గా నమోదైంది. ఈ పర్సంటేజ్ అనేది మాధవీలతకు ప్లస్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక మొదటి నుంచి కూడా హైదరాబాద్లో మనం చూసుకున్నట్లయితే మాధవీలత అసదుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకంగా దూకుడుగా ప్రచారం చేస్తూనే ఉంది. పాత బస్తీలో మామూలుగా ఎవరైనా అక్కడ నిలబడ్డ పరిస్థితుల్లో అక్కడ వేరే వాళ్ళు గెలుస్తారు అనే అవకాశమే ఉండదు. 100కి 100% ఎంఐఎం గెలిచే అవకాశమే ఎప్పటి నుంచో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ నేపథ్యంలో మాధవీలత బీజేపీ పార్టీ తరపు నుంచి ఈ పాత బస్తీలో నిలబడ్డాక, అంటే హైదరాబాద్లో నిలబడ్డ లోక్సభ స్థానం నుంచి నిలబడ్డప్పటి నుంచి కూడా ఇప్పుడు బీజేపీ వర్సెస్ ఎంఐఎం అన్నట్లుగానే పాత బస్తీలో పరిస్థితి ఉంది. ఇక మిగతా పార్టీలన్నీ పక్కకి తప్పుకున్నాయి. ఎంతో ఉత్కంఠంగా ప్రచారం కూడా సాగింది. మనం ప్రచారంలో ఎన్నోసార్లు కనుక చూసినట్లయితే ఓవైసీ మాధవీలత ఎదురుపడ్డది కూడా మనం చూసాము. ఇక్కడ పాత బస్తీలో వేరే వాళ్ళు ప్రచారం చేసే పరిస్థితిలో లేని సమయంలో కూడా మాధవీలత దూకుడుగా ప్రచారం చేశారు. ఇక చివరికి ఓటింగ్ పర్సంటేజ్ చూసుకున్నప్పటికీ కూడా పాత బస్తీలో ఓటింగ్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా నమోదైంది. కానీ ముస్లింలు ఉన్న ఏరియాలోనే ఓటింగ్ పర్సంటేజ్ అనేది తక్కువగా నమోదైంది. ఇక హిందువులు ఉన్న ఏరియాలో ఓటింగ్ పర్సంటేజ్ అనేది కొద్దిగా ఎక్కువగానే నమోదైంది. అయితే ఈ ముస్లింల వ్యతిరేకత అనేది ఎంఎం పార్టీకి ప్రతికూలంగా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే హిందువులు ఎక్కువగా ఓట్లు వేయడంతో ఇది మాధవీలతకు ప్లస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక ఈ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం మనం ఒక విషయం చూసాము. ముస్లిం ఎంఐఎం కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ప్రతి ముస్లిం ఇల్లు తట్టి ఓటేయడానికి రండి అని పిలిచిన సంగతి కూడా చూసాము. ఆయన ఇంటింటికి వెళ్ళి ఓటేయడానికి రండి అని పిలిచినప్పటికీ కూడా ఈ పాత బస్తీలో ఓటింగ్ పర్సంటేజ్ అనేది తక్కువగానే నమోదైంది. ఇక ఇదే విషయంలో ఇక్కడ పాత బస్తీలో హిజాబ్ విషయంలో కూడా మనం ఒకటి చూసాము. పోలింగ్ కేంద్రాల్లోకి ముస్లిం మహిళలు హిజాబ్ వేసుకొని వచ్చినప్పుడు వాళ్ళని పోలింగ్ కేంద్రంలోని అధికారులు తనిఖీ చేయట్లేదని మాధవీలత వెళ్ళి వాళ్ళ ఓటర్ ఐడి కార్డు అడిగి వాళ్ళని తనిఖీ చేసింది. ఇక ఈ నేపథ్యంలో చనిపోయిన క్యాండిడేట్కి సంబంధించి ఓటు వేయడానికి వచ్చిరంటూ మాధవీలత ఫిర్యాదు చేసింది. ఇక ఆ మాధవీలత పైన కూడా ముస్లిం మహిళల హక్కుల్ని కాలరాస్తూ హిజాబ్ తీసి మరి వాళ్ళని గట్టిగా మాట్లాడి ఓటర్ ఐడి కార్డు అడిగి చూసి మరి వాళ్ళ గురించి తెలుసుకుందని, ఎన్నికల అధికారులు చేసే పనికి అడ్డుపడుతూ వచ్చిందని మాధవీలత పైన కూడా కేసు నమోదు చేశారు ఎన్నికల అధికారులు. ఇక ఈ నేపథ్యంలో మాధవీలత అక్కడ హిజాబ్ తీసి ముస్లిం మహిళలని ఓటర్ ఐడి కార్డు చూపించమని అడగడం కరెక్టా కాదా? ఒక క్యాండిడేట్ ఈ విధంగా చేయొచ్చా? ఇక తక్కువగా నమోదైన ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఎవరికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది, ఎవరికి మైనస్ అయ్యే అవకాశం ఉంది? ముందుగా మనం మాధవీలత చేసిన ఈ పనిపైన, ఆమె పైన నమోదైన కేసు విషయం పైన ప్రముఖ అడ్వకేట్ అల్లం నాగరాజు గారిని అసలు ఏ విధమైన శిక్ష పడే అవకాశం ఉంది, మాధవీలత చేసింది కరెక్టా కాదా? లోక్సభ నుంచి పోటీ చేస్తున్న క్యాండిడేట్ వెళ్ళి అక్కడ ప్రత్యక్షంగా క్యాండిడేటే వెళ్ళి అక్కడ ఓటు వేయడానికి వచ్చిన అభ్యర్థుల్ని హిజాబ్ తీసి చూడడం కరెక్టా కాదా? అలా చేయవచ్చా? ఇది నిజంగానే ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కి వాళ్ళందరినీ హిజాబ్ తీపిచ్చి మరీ చూడడం తప్ప? ప్రముఖ అడ్వకేట్ అల్లం నాగరాజు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మీరు నిన్న పాత బస్తీలో చూసారా సార్? హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికలు. అవును సార్, అవును సార్. ఏ విషయం మీద అడుగుతున్నారమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ ఎంత నమోదైందో చూసారా సార్? 46.8%. అవునమ్మా. ఓటింగ్ పర్సంటేజ్ అనేది అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి జరిగి ఉండొచ్చు. ఓకే.
సార్ ఇప్పుడు మాధవీలత హిజాబ్ తీసి ముస్లిం మహిళల్ని తనిఖీ చేసింది, ఓటర్ ఐడి కార్డు చూపించమనింది అని చెప్పి ఆమె పైన కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళికి అడ్డుపడింది, ఎన్నికల అధికారులు వాళ్ళు చేసే పనికి అడ్డు తగిలింది అంటూ. యాక్చువల్లీ ఎనీ ఓకే సిటిజన్ ఆఫ్ ఇండియా అందరు కూడా ఈక్వల్ రైట్స్ ఉంటాయి. ఓకే ఈక్వల్ రైట్స్ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు ఈమె ఒక లేడీగా ఏవైతే ముస్లింలు ధరించిన హిజాబ్ ఏదైతుందో ఆమెకు డౌట్ వచ్చిన ఇష్యూలలో పోలింగ్ అధికారులకు కంప్లైంట్ చేసింది. ఓకే కంప్లైంట్ చేస్తే పోలింగ్ అధికారులు అక్కడ పాత బస్సులా వాళ్ళు సాహసం చేయక ఆమెను అడుగుతా కూడా ఆ హిజాబ్ అనేది మీరు ఐడెంటిటీ చూపెట్టాలని పోలింగ్ ఆఫీసర్ అడుగుతా కూడా ఆమె ఓపెన్ చేయకపోతే మీరు తీయండి అని చెప్పి ఆమె ఎందుకు తీసిందంటే ఆమె వాట్సాప్ ఆమె ఫోన్ అంటున్నా ఆమెది ఏదైతే కార్డ్ ఐడెంటిఫికేషన్ ఉన్నదో ఈమె ఓటర్ ఐడి కార్డు ఉన్నదో ఈమె వెరిఫికేషన్ చేస్తే అక్కడ చనిపోయిన వ్యక్తి ఓటు ఆమె ఇస్తున్నది. చనిపోయిన డిలీట్ అయిన ఓటు ఏదైతే ఉందో ఆమె ఇస్తున్నటువంటి క్రమంలో ఆమె అడిగితే ఆమె అడిగితే ఆమె చూపించకుండా, ఎందుకంటే డిలీట్ అయిన ఓటు నువ్వు ఎట్లా ఇస్తావు, నువ్వు అసలు ఏ కార్డుతో వచ్చినావు నువ్వు అని చెప్పి అడగడం క్రమంలో మీరు హిజాబ్ తీయండి అని ఇట్లా తీయాలి అని చెప్పి ఇట్లా అన్నది. ఈమె లేడీ మళ్ళా అందులోపల ఆమె పార్లమెంట్ అభ్యర్థి క్యాండిడేట్ కాబట్టి హిజాబ్ తొలగించడం అనేది ఏదో తప్పు జరిగినట్టుగా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఎనీ కంప్లైంట్ ఏదైనా ఎవరైనా ఇచ్చినా కూడా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. కాకపోతే ఆమె పార్లమెంట్ అభ్యర్థి కాబట్టి దీన్ని ఏదో రాద్ధాంతం చేస్తున్నారు. అదే సార్, ఇప్పుడు అదే డౌట్ సార్ అందరిది. ఒక అభ్యర్థి వచ్చి కావాలని పోలింగ్ బూత్ లో ఈ విధంగా చేయడం ఏంది, ఓటర్లను ప్రభావితం చేయడం కోసమా అంటున్నారు. ఓటర్లను ప్రభావితం చేసే చర్య ఎట్లయితుంది? ఒక దొంగ ఓట్లను అరికట్టే దిశగా ఆమె క్యాండిడేట్ కాబట్టి ఆమెకు క్యాండిడేట్ ఆమె లేడీ అమ్మా. యాక్చువల్లీ బుర్కా అనేది ఇక్కడ ముస్లింలకు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రత్యేక చట్టాలు తెచ్చి వాళ్ళని ప్రొటెక్ట్ చేసి ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం సెక్యులరిజం అనే కంట్రీ చేస్తే ఇవాళ భారతదేశం ప్రమాదంలో ఉన్నది ముస్లిం కమ్యూనిటీతో. ఎందుకంటే ముస్లిం రాజ్యాలలో అంటే మీ ప్రశ్నకు సమాధానంగా వేరే పోతుంది అనుకోవద్దు, ఎందుకంటే రిలేటెడ్ మ్యాటరే నేను చెప్తున్నా. ముస్లిం కంట్రీలో కూడా వాళ్ళు కుటుంబ నియంత్రణ ఉన్నది. ఇక్కడ మాకు అల్లా ఇస్తున్నాడు అని చెప్పి బహుభార్యత్వం 4 భార్యలను కలిగి ఉండొచ్చు అని చెప్పి ట్రిపుల్ తలాక్ రద్దు చేసి నరేంద్ర మోదీ గారు ముస్లింలకు కొంచెం వాళ్ళని ప్రొటెక్ట్ చేసిండ్రు. అయినా కూడా ఉన్నటువంటి పరిస్థితులలో ఈ హిజాబ్ దిత్తే తప్పు, మాకు అల్లా ఎంతమందినైనా ఇవ్వచ్చు, ఎంతమందినైనా పిల్లలను కనొచ్చు అని చెప్పి. ఎందుకంటే 2047లో ఎందుకంటే హిందువులందరూ కూడా ఒక విజ్ఞతతోటి, ఎందుకంటే నాలెడ్జ్ పెంచుకోవాలి, మూర్ఖంగా మాట్లాడడం కాదు. మన హిందూ దేశంలో మన భారతదేశంలో దేశంలో ప్రపంచంలో 140 కోట్ల జనాభా కలిగి ఉన్నాం మనం. ఇవాళ మనకున్నటువంటి వసతులు కానీ ఎవరు కానీ ప్రభుత్వాలు కానీ రాజకీయం కానీ ఇవి కూడా కావు. ఇందిరాగాంధీ పెట్టిన 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఇలా హిజాబు అని చెప్పి వాళ్ళకి ఏదో చట్టాలు ఉన్నాయని చెప్పి ఎనీ స్త్రీ అమ్మా, ఎవరైనా కూడా హిజాబ్ లో ఉన్న స్త్రీని ఇంకొక స్త్రీ కూడా చూడొద్దా? నాకు తెలియదు సార్. ఎందుకు చూడొచ్చు, ఆమె చూడొచ్చు. పోలింగ్ ఆఫీసర్ అడిగితే కోఆపరేట్ చేయకపోతే ఆమె పోలింగ్ ఆఫీసర్ కనుక అడిగితే ఆమె కంపల్సరీ హిజాబ్ తీసి చూపెట్టాలి. చూపెడితేనే కదమ్మా. ఇప్పుడు మొగోళ్ళు కూడా వచ్చి ఓట్లు వేసిండ్రు అక్కడ. మొగోళ్ళు కూడా చనిపోయిన ఏమంటున్నారు సార్, మొగోళ్ళు కూడా బుర్కాలో చనిపోయిన వాళ్ళు వచ్చి ఓట్లు వేసిండ్రు కాబట్టి ఆమె ఐడెంటిఫై చేసి మాట్లాడిండ్రు. అదెవరు మాట్లాడరే? ఇప్పుడు ఎవరు కూడా టీవీ ఛానళ్ళల్లో ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు మైనారిటీకి వెళ్ళి మెజార్టీకి రావాలని ఒక ఉద్యమం రూపంలో, ఎందుకంటే ఆడోళ్లను కేవలం యాంత్రికంగా పిల్లలనుగానే ఒక యంత్రాల లెక్క వాడుతున్నారు. అలాంటి క్రమంలో కంట్రోల్ చేసే క్రమంలో మనకో చట్టం వాళ్ళకో చట్టం ఉంటుంది. ఆ రాజ్యాంగం మనకున్నటువంటి భారతదేశ రాజ్యాంగంలో కులపరమైన చట్టాలను ఇమ్మీడియట్ గా ఎత్తేయాలనే క్రమము అందరు కూడా భారతదేశం మొత్తం పౌరులు ముక్త కంఠంతో ఉండాలి. మాధవీలత ఒక అమ్మాయిని చెప్పించింది కదా, చనిపోయిన వాళ్ళ ఓటు వేస్తున్నారు, అమ్మాయి పైన కూడా కేసు నమోదు చేశారా సార్? అమ్మాయి తరఫున ఇంకొకటి ఏంటంటే
వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ ఆఫీసర్ కంప్లైంట్ చేసిండ్రు. Okay. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసింది. మాధవలత గారు కూడా ఆ అమ్మ కూడా కంప్లైంట్ చేసింది. Okay. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న క్రమంలో అనేక దుశ్చర్యలు జరిగినాయి. ఆమె ముందుగానే హెచ్చరించింది. ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చింది. కొంచెం వాళ్ళు కంప్లీట్ డోర్ లాక్ సార్ అయితే ఇప్పుడు మాధవీలత వెళ్ళేదాకా ఏం చేస్తారు సార్? ఒక అక్కడ పార్లమెంట్ అభ్యర్థి ఆమె క్యాండిడేట్ ఆమె నియోజకవర్గంలో ఆమె పోతే ఒక పోలింగ్ స్టేషన్ మొత్తం తాళాలు వేసుకొని లోపల ఉన్నారు. ఎవరున్నారు, ఎవరు వేసిండ్రు, ఎందుకు వేసిండ్రు, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఇవాళ పోలింగ్ చిట్టీలు ఉంటాయి. ప్రతి వ్యక్తికి ఒక పోల్ చిట్టి ఇస్తారు. పోగానే పోలింగ్ బూత్ లో కూడా ఒక చిట్టి ఇస్తారు. ఆ చిట్టిని తీసుకున్నాకనే అక్కడ పోలింగ్ అధికారి ఆ బటన్ ప్రెస్ చేస్తే మనం ఓటు వేసుకునే అధికారం ఉంటది. అలాంటి చిట్టీలను తీసి వెలికి తీస్తే మనకి ఇంకోటి అంటే ఉన్న క్రమంలో ప్రతిదీ చేస్తే దొంగోట్లు ఉన్నాయి. ఆ డిలీట్ అయిన ఓట్లు ఎట్లా పడతాయి అనేది చూసుకోవచ్చు. అక్కడ భారతీయ జనతా పార్టీ ఎవరైతే పోలింగ్ ఏజెంట్లు ఉంటారో వాళ్ళని బెదిరియడం, వాళ్ళని బయటికి పంపడం, తర్వాత ఒక పోలింగ్ స్టేషన్ పూర్తిగా తాళాలు వేసుకొని లోపల రిగ్గింగ్ కు పాల్పడడం. ఆమె ఒక మహిళ ఒక ధైర్యంగా ఒక వీరనారి లెక్క ప్రతి పోలింగ్ బూత్ కు ఆమె వెళ్ళడం జరిగింది. ఇవాళ అది ఒక ఎందుకంటే ఆమె గెలుపు ఖాయమనే చెప్పుకోవాలి. ఎందుకంటే అట్లా అని పరిస్థితులలో గెలుపోవటమును పక్క పెడితే ఇజాబ్ తీసింది అనేది ఐడెంటిటీ. ఎన్ని కంప్లైంట్ చేసింది? సుమారు 18 కంప్లైంట్ చేసింది ఆమె. ప్రతి కేంద్రం పైన ఎన్నికల అధికారికి వాళ్ళు కంప్లైంట్ ఈ మాధవీలత సార్ ఒక డౌట్ సార్, ఇప్పుడు మాధవీలత వచ్చి హిజాబ్ తీసింది అని చెప్తున్నారు. అయితే నాకు ఒక డౌట్ సార్, అంటే మాధవీలత రాకముందు అక్కడ అధికారులు ఎవరు హిజాబ్లో ఉన్న వాళ్ళని చూడరా సార్? చూడట్లేదా ఓటు ఎవరు వేస్తున్నారు అనేది? ఓటు హిజాబు తీసి ఆమె ముఖము చూపించాల్సిన బాధ్యత వాళ్ళు పోలింగ్ అధికారి కంపల్సరీ ఐడెంటిఫై చేయాలి. హిజాబ్లు ఉంటే ఎట్లా గుర్తుపడతారమ్మా? మొగోళ్ళు పోయి ఓట్లేసిండ్రు. మొగాడ తేడా లేని సందర్భాలలో ఓట్లేసినటువంటి సందర్భాలు. సార్ అయితే మీరు అన్న ప్రకారం మాధవీలత చేసింది కరెక్టే, బట్ ఎందుకు సార్ ఆమె పైన కేసు నమోదు చేశారు మరి? నేను చెప్పేది అదే అమ్మా. ఎవరు కూడా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు, తీసుకుంటారు. ఇన్వెస్టిగేషన్ లో ఉండదు కదా. ఆమె ఒక మహిళ పోలింగ్ ఆఫీసర్ కంప్లైంట్ చేసింది, తీయండి చూడండి అన్నది. కానీ ఈమె ఏం చూడలే. ఈమె చూస్తే ఏమొస్తుందమ్మా? ఆమె క్యాండిడేట్ ఎలక్షన్ ఆఫీసర్ ఫైండ్ అవుట్ చేయాలి రైట్ ఓటా. లేదు సార్ నేను చూసాను సార్ మాధవీలత హిజాబ్ తీసి మొహాలు చూసింది, నీ పేరు ఏంది, మీది ఎక్కడా అని అడిగింది, చూసాను సార్ నేను. అవును, ఆమెకు డౌట్ వచ్చింది, తీసింది, చూసింది, తప్పే లేదు. అసలు హిజాబ్ అనేది ఎలక్షన్ పోలింగ్ స్టేషన్ పోతే హిజాబ్ అనేది ఉండదు. ఎలక్షన్ నియమావళి ప్రకారంగా ఎవరికైనా కూడా మీరు అట్లా అంటారు సార్? అది ముస్లింల ట్రెడిషన్ సార్. ట్రెడిషన్ ఎక్కడదమ్మా? బొంద ట్రెడిషన్. వాళ్ళు ఇక్కడ ఒరిజినల్ ముస్లింస్ వాళ్ళ ఓటు హక్కును భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తే వాళ్ళు ముఖం చూపించకుండా ఓట్లు ఎట్లయిస్తారు? దొంగ ఓట్లు ఇస్తారా? మీరు అట్లా మాట్లాడతారు? ట్రెడిషన్ ఎట్లయితే ట్రెడిషన్ కు ఓటుకు సంబంధం ఏంది? ఓటుకు పవిత్రమైన ఓటు హక్కును దొంగ ఓట్లు వేస్తున్నారని చెప్పి హిజాబ్ అనేది చూపించకుంటే వాళ్ళు పోయి పాకిస్తాన్ లో ఉండాలి, బంగ్లాదేశ్ లో ఉండాలి, ముస్లిం కంట్రీలలో ఉండాలి. వాళ్ళ ట్రెడిషన్ ఇక్కడ నడవదు. అందరికి ఒకటే ట్రెడిషన్, ఒకటే ఓటు హక్కు కలిగి ఉంటది. అట్లా మాట్లాడకండి సార్, మంది వసుదైక కుటుంబం సార్. మాట్లాడండి మీరు ట్రెడిషన్ అనడం తప్పు. ఎందుకమ్మా? ముస్లిం వాళ్ళ కంట్రీలలో ఉండొచ్చు స్వేచ్ఛగా పోయి. అక్రమంగా చొరబాటుదారులు వీళ్ళు దొంగలు సార్. మీరు అట్లా అనకండి సార్, మంది వసుదైక కుటుంబం సార్. అందరి అన్ని మతాలు మనకు సమానమే సార్. భరతమాత నీళ్లు తాగి భరతమాత గడ్డ మీద ఉండే ఎవరైనా కూడా అందరికి సమాన హక్కులు ఉంటాయి. వాళ్ళకి సమాన హక్కులు ఉంటాయి. ప్రతి ఓటరు కూడా వాళ్ళు ముఖం చూపించాలి. అంత ముఖం చూపించుకోకపోతే భారతదేశంలో ఉన్నట్టు పాకిస్తాన్ లో ఉండాలి. హిజాబ్ తీస్తారు, బరాబర్ తీస్తారు. అంటే హిజాబ్ తో లోపలికి వచ్చినాక అక్కడ ఎలక్షన్ లో అక్కడ లేడీ ఉంటే ఆమెకు చూపియాలి అనేది నేను అంటున్నాను సార్. హిజాబ్ తీసి డైరెక్ట్ రావద్దు. లేడీ ఏంటి, జెంట్ ఏంటి? అక్కడ పోయేది ఏమైనా పెళ్లి చూపులా పోతాదా? ఆమె పెళ్లి చూపులో ఓటేసుకోవడానికి పోతుంది. ఏమైనా పెళ్లి చూపులా ఆమె హిజాబులు ఇలా ఉండేది? వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళ పెళ్లి చూపులలో తీయించుకోవాలి. హిజాబ్ ఇస్తే ఆమె మీద ఎట్లా కేసు నమోదు చేస్తారు? ఇవాళ దేశవ్యాప్తంగా ముస్లిం అని ముస్లిం ముసుగులు ఉండి దొంగోట్లు దొంగ పనులు చేసుకుంటా ఆ ఎంఐఎం పార్టీ వాళ్ళు చేసేది అన్ని ఆకృత్యాలన్నీ కరెక్టా? ఒక క్యాండిడేటర్ గా ఆమె పోయింది, హిజాబ్ తీయమన్న తీయకపోతే హిజాబ్ తీయద్దు అని ఎక్కడైనా ఉన్నదా? తీయద్దని ఎక్కడైనా ఎలక్షన్ నియమావళిలో ఉన్నదా? అక్కడ పోలింగ్ ఆఫీసర్లను వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయాలి. హిజాబ్ తీయలేదు అంటే ఒక క్యాండిడేట్ గా ఆమె డౌట్ వచ్చి వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఎనీ క్యాండిడేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు.
ఇంకా ఇందట ఆమె లేడీ, ఆమె మీద కేసు నమోదు చేసిరండి. వాళ్ళకు ఒక చట్టం తెలియదు, న్యాయం తెలియదు. అంటే మీరు ఏమంటారు సార్ ఇప్పుడు నాకైతే బాధ అనిపిస్తుంది. ఓట్ల కోసం వచ్చేటప్పుడు ముస్లిం లేడీస్ కూడా హిజాబ్ లేకుండా రావాలని చెప్తున్నారా సార్? 100% హిజాబ్ లేకుండా హిజాబ్ వేసుకోవాలి. పోలింగ్ ఆఫీసర్ అడిగినప్పుడు అక్కడ ఒక కళ ముఖం చూపించాలి అంతే. అది రాజ్యాంగం కల్పించబడ్డ అది ఉన్న ఎలక్షన్ నియమావళినే ఉన్నది. హిజాబ్లు వచ్చి దొంగోట్లు వేయచ్చు అంటే దొంగోట్లు వేయచ్చు. ఎన్ని దొంగోట్లు పట్టే ఇప్పుడు వాటి మీద ఎంక్వైరీ పెడుతున్నాం. ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున వాడు ఒక యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, యాజ్ ఎ అడ్వకేట్ గా మేము 100% దాని మీద వివరణ కోరబోతున్నాం. చనిపోయిన నోట్లే ఎట్లా పడతాయమ్మా? ఒక ముస్లిం బురకా వేసుకొని ఎవడైతే ఓట్లు వేసిండ్రో మొగోళ్ళు ఆడంగిన వాళ్ళు. సార్ మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా సార్? బుర్కాలో వచ్చి ముస్లిమ్స్ జెంట్స్ వేసిరు ఓట్లని? దౌర్జన్యంగా ఓట్లు ముస్లింలు వాళ్ళు బురకా వేసుకొని ఆడంగిన వాళ్ళు ఎవడైతే ఓట్లు వేసిండో వాడు ఆడంగిన వాళ్ళు అట్లా ఓట్లు వేసిండ్రు. అక్కడ కనీసం ఎంక్వైరీ పెడుతున్నారా సార్ దాని మీద? ఏందమ్మా ఎంక్వైరీ పెడుతున్నారా సార్ దాని మీద? 100% ఎంక్వైరీ పెడుతున్నాం, ప్రూవ్ చేస్తాము. చనిపోయిన ఓట్లు పడ్డాయి, డిలీట్ అయిన ఓట్లు పోలింగ్ ఆఫీసర్లను బెదిరించి స్లిప్పులు తీసుకొని ఓట్లు వేసిండ్రు. తర్వాత డోర్లు వేసిండ్రు. మాధవీలత గారు మీ మీడియా ఛానళ్లలో కూడా వచ్చింది. ఇక్కడ వీళ్ళు ట్రెడిషన్ అనేది ఎక్కడ ఉండదు. భారత రాజ్యాంగం ఓటు కల్పించబడ్డది. నేను అల్లం నాగరాజ్ అనే వ్యక్తిని, నన్ను గుర్తుపట్టాలి. ఒకవేళ నా డౌట్ ఉంటే నాకు ఐడి కార్డు లేకపోతే ఎలా కొడతారు? నన్ను గుర్తుపట్టాలంటే ఎట్లా? హిజాబ్లు ఎట్లా గుర్తుపడతారు? అందుకని ఎలక్షన్ నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి గారు కంప్లైంట్ చేసినా కూడా ఆఫీసరు ఆయన స్పందించకపోతే ఈమె బుర్కా తీస్తుంది, బరాబర్ తీస్తుంది. ఆమె లేడీ, ఆమె క్యాండిడేట్. ఖచ్చితంగా హిజాబ్ అనేది ఎలక్షన్ పోలింగ్ ఆఫీసర్ కు హిజాబ్ తీసి ఆమె ముఖం ఐడెంటిఫై చేయమంటాను. కానీ పెళ్లి చూపులు చూస్తలేగా పోలింగ్ కేంద్రాలలో ఉన్న ముస్లింలకు వాళ్ళ కరువు వేళ్ళు మొగోళ్ళని ఇక్కడ పోలింగ్ కేంద్రాలలో ఏమన్నా పెళ్లి చూపులు చూస్తాండ్రా? తప్పు. ఇట్లాంటి సమాచారం ఖండించాల్సిందే. అట్లా మాట్లాడకండి సార్. అమ్మ అంతే అమ్మా, ట్రెడిషన్ అని మీరు అనడం తప్పు. వాళ్ళ ట్రెడిషన్ ఉంటే వాళ్ళ ఇళ్ళల్లో ఉంటది. వాళ్ళ ముస్లిం కంట్రీలలో ఉన్న హిజాబ్ అనేది ఇక్కడ ఉన్న పరిస్థితులలో కుటుంబ నియంత్రణ ఇవన్నీ ఎవరి కోసం కంటాండ్రు? 2047లో వాళ్ళు తీసుకొచ్చి మెజార్టీకి వచ్చారు. మనం పర్సనల్ కి వెళ్ళొద్దు సార్, అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్. మనం పర్సనల్ కి వెళ్ళొద్దు, మనకు అదంతా వద్దు సార్. జస్ట్ పర్సనల్ అమ్మా, అందరికి సమన్యాయం ఉండాలి. దేశం మొత్తం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు కుటుంబ నియంత్రణ. ఇప్పుడు మీరు ఫైనల్ గా మాధవీలత చేసింది కరెక్టే, హిజాబ్ తీసి చూడడం కరెక్టే అని అంటున్నారు. ఆమె పైన పెట్టిన కేసు రాంగ్ అని చెప్తున్నారు, అంతేనా సార్? ఆ కేసు మీద ఎంక్వైరీ చేసే ముందు పోలింగ్ ఆఫీసర్ మీద కూడా సుమోటోగా ఆయన అధికారిని మీద కూడా తీసుకోవాలి. ఎంత మందిని హిజాబ్ లేకుండా వాళ్ళని ఐడెంటిఫై చేసిండ్రు, ఇవన్నీ కూడా క్లారిటీకి ఇవ్వాల్సిందే. దొంగోట్ల కారణం అక్కడ పోలింగ్ అధికారులే. ఈ వాళ్ళకి మద్దతుగా పలికిండ్రు. ఖచ్చితంగా వాళ్ళందరి మీద కూడా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి, ఎలక్షన్ కమిషన్ కూడా యాక్షన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే. సో ఇది పాత బస్తీలో జరిగిన పోలింగ్ సరళి పైన అల్లం నాగరాజు గారు చెప్తుంది. మాధవీలత హిజాబ్ తీసి చూడడం వెనుక ఉన్నది ఏంటి అంటే హిజాబ్లో ఉన్నది ఎవరు అని తెలుసుకోవడానికి అని అలా చేశారని, ఆమె పైన పెట్టిన కేసు అనేది రాంగ్ అని, హిజాబ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఫేస్ ఐడెంటిటీ అయిన తర్వాతనే ఓట్ వేయడం కరెక్ట్ అని ప్రముఖ అడ్వకేట్ అల్లం నాగరాజు గారు చెప్తున్నారు. దీన్ని మేము సుమోటోగా దీన్ని మేము ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని దీనిపైన మేము కేసు నమోదు చేస్తున్నాము. ఎవరైతే బుర్కాలో వచ్చిన వాళ్ళని ఐడెంటిటీ చేయకుండా ఓట్లు వేయించారో అక్కడ ఉన్న ఆఫీసర్స్ పైన కూడా మేము కేసు పెడుతున్నాము. ఇక ఎవరైతే బుర్కాలో ఉన్నారో వాళ్ళని చెక్ చేయకుండా ఓట్లు వేయించిన అక్కడున్న ఆఫీసర్స్ పైన కూడా మేము కేసు పెడుతున్నాము. ఖచ్చితంగా ఈ విషయంలో వాళ్ళు మాకు క్లారిటీ ఇవ్వాలి అని చెప్పి ప్రముఖ అడ్వకేట్ అల్లం నాగరాజు గారు చెప్తా ఉన్నారు.